హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన చైన్ మెయింటెనెన్స్లో మనకు తెలియకుండా చేసే ఈ 4 మేజర్ మిస్టేక్స్ వలన మన చైన్ అనేది చాలా తొందరగా వేరౌట్ అయిపోతుంది. ఏంటి ఆ 4 మిస్టేక్స్, అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ 4 పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి ఈ చైన్ లోపల మనకి రబ్బర్ సీల్స్ అనేవి ఉంటాయి. మనకి ఇదివరకు ఓల్డ్ వెహికల్ చైన్స్లో ఇలాంటి రబ్బర్ సీల్స్ ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు వచ్చే మోడర్న్ వెహికల్స్ అన్నింటిలో చైన్స్లో కూడా ఈ రబ్బర్ సీల్స్ అనేవి ఉంటాయి. వీటిని సీల్డ్ చైన్స్ అంటారు. ఎందుకు సీల్డ్ చైన్స్ అంటారంటే, మనకి కంపెనీ నుంచి వచ్చే ఈ చైన్ ఏదైతే ఉందో ఇవి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడే ఇంటర్నల్గా దీని లోపల గ్రీజ్ అనేది అప్లై చేస్తారు. సో అది ఇంటర్నల్గా ఉంటుంది, మనకు కనిపించదు. సో ఇంటర్నల్గా వాళ్ళు గ్రీజ్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ గ్రీజ్ బయటికి రాకుండా ఈ రబ్బర్ సీల్స్తో వాటిని లాక్ చేస్తారు. సో ఈ రబ్బర్ సీల్స్ చైన్ లోపల చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడమే మనకి మెయిన్ చైన్ మెయింటెనెన్స్లో టాస్క్. సో ఇవి డ్యామేజ్ అవుతే ఏమవుతుందంటే, వన్స్ ఈ రబ్బర్ సీల్స్ క్రాక్ కానీ లేదా డ్యామేజ్ అయినాయి అంటే మనకి దీని లోపల ఇంటర్నల్గా ఉండే గ్రీజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది, డస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంటర్నల్గా మనకి రస్ట్ ఫామ్ అయ్యి మనకి ఆపరేటింగ్ అనేది స్మూత్ ఉండదు. వన్స్ లోపల రస్ట్ పట్టి హార్డ్ అయిన తర్వాత మీరు దీనిపైన ఎంత లూప్ చేసినా సరే అది లోపలికి అయితే వెళ్ళదు. సో ఇంటర్నల్ గ్రీజ్ మనం ఈ రబ్బర్ సీల్స్ సేవ్ చేసుకోవడం చైన్ మెయింటెనెన్స్లో చాలా మేజర్ రోల్. సో ఈ రబ్బర్ సీల్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఇవి ఎలా డ్యామేజ్ అవుతాయి అంటే, కొంతమంది పెట్రోల్తో వాష్ చేస్తారు ఈ చైన్ని. మనకి ఓరింగ్స్ అనేవి రబ్బర్తో తయారు చేస్తారు కాబట్టి పెట్రోల్ అనేది చాలా హార్ష్ కెమికల్ కదా. సో రబ్బర్ అనేది పెట్రోల్కి రియాక్ట్ అవుతుంది. రబ్బర్ హార్డ్ అయిపోతుంది పెట్రోల్ వన్స్ తగిలినప్పుడు. సో వన్స్ రబ్బర్ హార్డ్ అయిందంటే ఇది మూమెంట్లో జరిగే ఫ్రిక్షన్కి అవి క్రాక్స్ వస్తాయి. వన్స్ క్రాక్స్ వచ్చిందంటే మనకి లోపల ఆల్రెడీ ఇంటర్నల్గా ఉన్న గ్రీజ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో మనకి చైన్ ఫంక్షనింగ్ అనేది స్మూత్ అనిపించింది. అందుకే మనకి స్టార్టింగ్లో ఉన్నట్టు చైన్ పెర్ఫార్మెన్స్ ఒక 10,000 కిలోమీటర్స్ తర్వాత చైన్ అంత స్మూత్ అనిపించదు. సో మనకు తెలియదు అది గ్రీజ్ పోయినట్టు కూడా. సో వన్స్ లోపల డ్యామేజ్ అయిన తర్వాత మీరు పైన ఎంత లూప్ చేసి క్లీన్ చేసుకున్నా కూడా వన్స్ మనకి స్టార్టింగ్లో ఉన్న స్మూత్నెస్ మళ్ళీ తర్వాత రాదు. సో మనం దీని లోపల ఇంటర్నల్గా ఉన్న గ్రీజ్ ఇంకా ఈ రబ్బర్ సింగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డీజిల్ కిరోసిన్ యూస్ చేయడం వల్ల కూడా ఓరింగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. మనం చాలామంది డీజిల్ కిరోసిన్ యూస్ చేస్తారు. ఈవెన్ నేను కూడా డీజిల్ యూస్ చేసి క్లీన్ చేస్తాను. కానీ డీజిల్ కిరోసిన్తో క్లీన్ చేయొచ్చు, కానీ చాలా ప్రికాషన్స్ తీసుకుని చేయాలి. ఎందుకంటే మనకి డీజిల్ అనేది చైన్ లోపలికి అసలు ఎంటర్ అవ్వకూడదు. మీరు ఏం యూస్ చేసినా దీని పైనుంచే క్లీన్ అవ్వాలి తప్పితే చైన్ లోపలికి డీజిల్ ఎంటర్ అవ్వకూడదు. సో ఏం చేయాలి దానికోసం అంటే, మీరు డీజిల్ కానీ కిరోసిన్ కానీ చైన్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తే కనుక వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని కంప్లీట్గా డ్రై అయిపోవాలి చైన్ అంతా. అది కంప్లీట్గా డ్రై అవ్వకముందు మీరు లూప్ చేశారంటే డీజిల్ కిరోసిన్ ఏదైతే ఉందో అది రబ్బర్ పైనే ఉండిపోతుంది కాబట్టి ఆ రబ్బర్ సీల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. మీరు కిరోసిన్ కానీ డీజిల్ కానీ యూస్ చేస్తే క్లీనింగ్కి మీరు లూప్ చేసే ముందు ప్రాపర్గా చైన్ అంతా డ్రై ఉండాలి. ఆ డీజిల్ కానీ కిరోసిన్ కానీ దానిపైన ఉండకూడదు. మీరు వాష్ చేయండి, అలాంటి ప్రెషర్ వాష్ చేయొద్దు. కంప్లీట్ డ్రై అయిన తర్వాతనే మీరు లూప్ చేయాలి. సో అలా యూస్ చేస్తే డీజిల్ వల్ల కిరోసిన్ వల్ల పెద్ద డ్యామేజ్ ఉండదు, మీరు యూస్ చేసుకోవచ్చు. మన వాటర్ వాషింగ్ సెంటర్స్లో మన బైక్ ఇస్తూ ఉంటాము. చైన్ అనేది బాగా క్లీన్ చేయమని కూడా చెప్తాము. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రెషర్ వాష్తో ఈ చైన్ పైన వాటర్ని డైరెక్ట్గా స్ప్రే చేస్తారు. సో అంత ఫోర్స్తో వాటర్ దీని మీద స్ప్రే చేయడం వలన ఖచ్చితంగా ఓరింగ్స్ నుంచి అయితే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. వన్స్ లోపలికి వాటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ గ్రీజ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ గ్రీజ్ ఇంకా వాటర్ రెండు కలిపి అక్కడ స్టోర్ అయిపోయి ఇంటర్నల్గా రస్ట్ ఫామ్ అవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ప్రెషర్ వాష్ అసలు చేయించద్దు, అవాయిడ్ చేయండి. ఇంకొంతమంది వాష్ చేసే ముందు చైన్ పైన డీజిల్ కూడా అప్లై చేస్తారు. సో డీజిల్ అప్లై చేసి ప్రెషర్ వాష్ చేశారంటే అది మోర్ డేంజర్ ఇంకా. ఎందుకంటే డీజిల్తో ఆల్రెడీ ఇక్కడ ఉన్న డస్ట్ అంతా డిజాల్వ్ అవుతుంది కాబట్టి అక్కడ యూస్ చేసే ప్రెషర్ వాష్ వల్ల ఆ డిజాల్వ్ అయిన వాటరు, మట్టి అన్నీ కలిపి మనకి చైన్ లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో రస్ట్ ఫామ్ అయిపోయి చైన్ పెర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది కాబట్టి మీరు ప్రెషర్ వాష్ని అయితే అవాయిడ్ చేయండి. మళ్ళీ చాలామంది చైన్ మొత్తం లూప్ చేసేస్తూ ఉంటాం. అంత లూప్ చేయాల్సిన అవసరం లేదు చైన్కి. ఎక్కువ లూప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ లూప్ వచ్చి మనకి టైర్ పైన పడుతుంది, లేదా ఆ ఏరియా అంతా కూడా చాలా డర్టీగా అయిపోతుంది. ఎక్సెస్ ఆఫ్ లూప్ ఉండడం వల్ల కూడా ఇది చాలా మట్టిని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అంత ఎక్కువ లూప్ చేయొద్దు. అసలు మనం లూప్ ఎందుకు చేస్తున్నామో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ కంపెనీ నుంచి దీని లోపల గ్రీజ్ అనేది ఉంటుంది. సో మనం స్మూత్నెస్ కోసం అయితే
లూప్ చేయట్లేదు. సో మనం చైన్ లూప్ ఎందుకు చేస్తున్నామంటే ఈ చైన్ అనేది బయట ఎన్విరాన్మెంట్కి రస్ట్ పట్టకుండా మాత్రమే మనం లూప్ చేస్తున్నాం. మనం లూప్ చేసే లూపింగ్ వల్ల మనకి పెర్ఫార్మెన్స్లో అంత మేజర్ డిఫరెన్స్ ఏం రాదు. పెర్ఫార్మెన్స్ బాగుండాలంటే మనకి చైన్ లోపల ఈ ఇంటర్నల్గా గ్రీజ్ని సేవ్ చేసుకోవడమే మనం చేయాల్సిన పని. సో డోంట్ లూప్ ఎక్సెస్, ఎక్కువ లూప్ చేయొద్దు చైన్ పైన. మనకి ఎక్కడైతే స్ప్రాకెట్ ఈ రోలర్స్ ఉన్నాయి కదా, ఈ రోలర్స్ మీదే మనకి కాంటాక్ట్ అవుతుంది. సో ఈ ఏరియాలో మాత్రమే మనం లూప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అవుటర్ సర్ఫేస్ మొత్తం లూప్ ఆయిల్తో ఇది డిప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు వర్షాకాలం అయితే కనుక మీరు చుట్టూ స్ప్రే చేసుకోండి, బట్ ఆ క్లాత్ తీసుకుని దాని తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేయండి. ఒక థిన్ లేయర్ ఉంటే సరిపోతుంది. కంప్లీట్గా చైన్ అంతా ఆయిల్ ఉండాల్సిన అవసరం లేదు. మనకి మెయిన్ కావాల్సింది ఇంటర్నల్ రోలర్స్ పైన అండ్ ఈ ఓరింగ్స్ మీద లూబ్ ఉంటే సరిపోతుంది. చైన్ అంతా డ్రై ఉన్నా నో ప్రాబ్లం. ఒక థిన్ లేయర్ ఉండేలా చూసుకోండి చాలు, ఎక్సెస్ ఆఫ్ లూబ్ ఉండద్దు చైన్ పైన. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నేను చైన్ ఎలా క్లీన్ చేసి లూప్ చేస్తానో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అది కూడా నేను త్వరగానే అప్లోడ్ చేస్తాను. చాలామంది లూప్ చేస్తారు కానీ క్లీన్ చేయరు. సో అది వేస్ట్. మీకు చేసినా కూడా మీరు క్లీన్ చేయకుండా లూప్ చేశారంటే మీ స్ప్రాకెట్ చాలా తొందరగా అరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా డస్ట్ ఉంటుంది డ్రై అయిపోయి. సో దానిపైన మీరు లూప్ చేశారంటే ఆ రెండు కలిసి ఇక్కడ ఒక గ్రైండింగ్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ గ్రైండింగ్ పేస్ట్ ఏమవుతుందంటే ఈ రబ్బర్ సీల్స్కి అంతా పట్టి మీ స్ప్రాకెట్ని అనేది చాలా త్వరగా అరగదీస్తుంది. సో మీరు క్లీన్ చేయకుండా లూప్ చేయొద్దు. సో అది ఫ్రెండ్స్, ఈ 4 మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకోగలిగితే మీ చైన్ లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అండ్ మీ బండి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బండి పెర్ఫార్మెన్స్ చైన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో చైన్ మెయింటెనెన్స్లో ఈ 4 మిస్టేక్స్ మీరు చేయొద్దు. రఫ్గా చెప్తాను. ఫస్ట్ది ఈ రబ్బర్ సీల్స్ని డ్యామేజ్ చేయకుండా చూసుకోండి. అండ్ సెకండ్ పాయింట్, ప్రెషర్ వాష్ చేయొద్దు చైన్ పైన. థర్డ్ పాయింట్ వచ్చి క్లీన్ చేయకుండా లూప్ చేయొద్దు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి ఎక్సెస్ ఆఫ్ లూప్ అవసరం లేదు చైన్కి. ఎక్కడ రోలర్స్ అండ్ స్ప్రాకెట్ కాంటాక్ట్ అవుతాయి ఈ ఓరింగ్స్ పైన మాత్రమే స్ప్రే చేస్తే సరిపోతుంది. ఒక థిన్ లేయర్ ఉంటే సరిపోతుంది తప్పితే చైన్ అంతా మనకి ఆయిల్లో డిప్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీ చైన్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులైతే వస్తుంది మీకు చైన్. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.